భగవద్బంధువులారా, ఈవేళ చాలా సుదినం. ఆణిమాసపు మూలా నక్షత్రం. ఆచార్యుల యొక్క వైభవాన్ని భగవంతుడే ప్రకాశింపజేసిన రోజు. గురుం ప్రకాశయేత్ ధీమాన్. బుద్ధిమంతుడైన మానవుడు గురువు యొక్క వైభవాన్ని లోకానికి అంతా తెలియపరచాలి. ఇది మానవులందరికీ నేర్పింది సాక్షాత్తు లక్ష్మీదేవి, సాక్షాత్తు నారాయణుడు. సుందరకాండలో సీతమ్మ ఆ రావణ చెరలో రాక్షస స్త్రీల మధ్యలో అవస్థపడుతూ ఉంటే రామచంద్రుడి చేత పంపబడిన రామదూత హనుమంతుడు వచ్చి భగవత్ కళ్యాణ గుణాలు చెప్పి ఆ తల్లిని ఓదార్చి ఉంగరం ఇచ్చి ఎంతో ఉపకరిస్తే, ఇలాంటి హనుమకు నేనేం చేయాలని విక్రాంతస్త్వం సమర్థస్త్వం ప్రాజ్ఞస్త్వం వానరోత్తమ అంటూ ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనాన్ని స్తోత్రం చేస్తుంది సీతమ్మ. ఆవిడేం చెప్తోంది మానవులకు? మానవులారా, గురువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి, గురువు యొక్క సంకీర్తనం చేయండి అని. మరి లక్ష్మీదేవి కీర్తించిందా? నారాయణుడు చెప్పలేదా గురువు యొక్క వైభవాన్ని? అంటే చెప్పారు. మనకు శ్రీరంగం అనేటువంటిది ప్రపంచంలో అతి పెద్దనైన నిత్యోత్సవాలు జరుగుతున్నటువంటి క్షేత్రం. అక్కడ ఉండే రంగనాథుడు అంతటా భగవంతుడు అవ్యక్త రూపడే ఉన్నాడు. కానీ నాకు కనిపించుదంటే నిన్ను నిత్యం పూజించుకోవాలని బ్రహ్మదేవుడు ప్రార్థిస్తే తన యొక్క తొలి అర్చామూర్తిగా ఆయన అనుగ్రహించాడు. అదే రంగనాథుడు. ఉభయ కావేరి మధ్య దేశంలో సప్త ప్రాకార మధ్యంలో ఉన్నటువంటి శ్రీరంగం అనేటువంటిది సాక్షాత్తు వైకుంఠం. అలాంటి రంగనాథుడు ఆయన ఎందరో కీర్తించారు ఆయన కళ్యాణ గుణాలను. ఆ రంగనాథుడే ఈ వరవరముల యొక్క గొప్పతనాన్ని కీర్తించారట ఈరోజు. అది ఈనాటి యొక్క పవిత్రత. దానికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఈ వరవరములు అంటే ఎవరండి? మాకు తెలియదు అనకండి, ప్రతి ఒక్కరికి తెలుసు. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం తెలియని వాళ్ళు ఉండరు. ఆ స్తోత్రాన్ని అనుగ్రహించింది ప్రతివాది భయంకరం అన్నన్ అనే మహానుభావులు. వారు వరవరముల యొక్క 8 మంది శిష్యుల్లో ఒకరు. వారు ఏం చెబుతారంటే, శ్రీమత్ సుందరయామాతృ మునిమానసవాసిని సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సుందరజామాతృ మునులనే మా గురువు గారి హృదయంలో ఉన్నవాడా, విశ్వమంతా నిండినవాడా, శ్రీనివాసుడా నీకు మంగళం అంటారు. మరొక చోట సౌమ్యజామాతృమునినామమ దర్శితౌతే శ్రీ వెంకటేశ చరణవు శరణం ప్రపద్యే. సౌమ్యజామాతృమునులనే మా గురువు గారి చేత చూపబడిన పాదపద్మాలు కలిగిన వెంకటేశ, మీ పాదాలని దిక్కుగా వరిస్తున్నాను అని. అంటే అమ్మ చేత ఇతను నాన్నగారు అని చూపబడిన ఓ నాన్నగారు మీరైనా దిక్కు అన్నట్టుగా ఆచార్యులు చూపితేనే భగవతత్వం అవగతమవుతుంది. అలాంటి భగవంతుడు మనకు ఎంత దగ్గరైనా ఆచార్యులనే ముందుంచుకోవాలి, ఆచార్యుల యొక్క వైభవాన్ని కీర్తించాలి అని దీన్ని బట్టి తెలుస్తుంది. అలాంటి మహానుభావులు శ్రీ వరవరములు. ఆ వరవరములు శ్రీరంగంలో వేచేసి ఉన్నారు. రంగనాథుడి మీద ఎందరో మహానుభావులు సంకీర్తనం చేశారు. ఎన్నో సందర్భాల్లో చెప్పాను, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కులం కన్నా గుణానికే పెద్దపీట అని. అలా జాతి చేత తక్కువవారైన కారిమారుల యొక్క సుతులు నమ్మాళ్ళు వారులు అంటారు. ఇక్కడ షఠారి అనే ఆలయాల్లో ఉంటుంది ఆ మూర్తి. మనకు ఆకలి దప్పికలు వస్తాయి కదా, వీటికి కారణం ఏంటంటే షఠం అనే వాయువు మనల్ని బంధిస్తుంది. వాళ్ళు తల్లి గర్భాన వారు జన్మించి అలాంటి వాయువునే అరికట్టారు కనుక షఠారి అని పేరు వచ్చింది వారికి. ఆ మహానుభావులు ఆకలి దప్పికలను జయించి ఒక చింత చెట్టు త్వరలో కూర్చొని పుట్టిననాటి నుండి 16 సంవత్సరాల వరకు యోగ దశలో ఉంటూ, యోగ దశలో హృదయాన ఉన్న కృష్ణతత్వాన్ని అనుభవించి, హృదయాన భగవతత్వాన్ని అనుభవించి, ఆ కళ్యాణ గుణాలు ఉక్కిరిబిక్కిరి చేస్తే, ఆనంద పరవశం చేస్తే పొంగి పొరలి గాన రూపమై ప్రవహించిందట. దానికి తిరువాయుమొഴി అని పేరు. దాన్ని మధుర కవి ఆళ్వార్ల అనే భక్తుల కోరిక మేరకు వారు అనుగ్రహించారు లోకానికి. ఆ తర్వాత నాథమునులు వాటిని ఇంకా వివరంగా తెలుసుకుని నాలాయిర దివ్య ప్రబంధాన్ని లోకానికి గజ్జె కట్టి రాగతాళాలతో నృత్యం చేస్తూ చక్కగా లోకానికి ప్రచారం చేశారు. అలాంటి తిరువాయుమొழிకి ఈడు అని ఒక గొప్పనైన వ్యాఖ్యానం ఉంది. ఆ ఈడు వ్యాఖ్యానాన్ని తమ హృదయాన్ని నిలుపుకొని చక్కగా అనుభవిస్తూ అనుగ్రహించేవారు ఈ వరవరములు. రంగనాథుడికి నిత్యం ఉత్సవాలే. రోజు ఆఫీసు గొడవలతో ఉండేవాళ్ళు ఉంటారు కదా, అలా ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి, ఈ భక్తులను అనుగ్రహించాలి, అలా చేయాలి ఉంటుంది. వారికి అనిపించిందట, ఓ సంవత్సరం పాటు ఈ ఉత్సవాలన్నీ పక్కకు పెట్టి శ్రీదేవితో భూదేవితో కూర్చొని గరుడ మండపంలో వరవరములు ఆ తిరువాయుమొழிకి ఈడు వ్యాఖ్యానాన్ని వీరు అనుగ్రహిస్తుంటే రంగనాథుడు వచ్చి రోజు వినేవారు. అలా సంవత్సర కాలం సాగిందట ఆ కాలక్షేపం. మనం ఏదైనా గురువు దగ్గర వింటే ఆ గురువులకు ఏదో ఒకటి మనం తిరిగి ఇవ్వాలి కృతజ్ఞతతో. రంగనాథుడికి కూడా ఏదైనా ఇవ్వాలనిపించింది. 4 ఏళ్ల బాలుడిగా వచ్చి ఈనాడు ఒక అద్భుతమైన ప్రార్థన చేశారు వారి విషయంలో. ఏమిటది? ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సింది.
మనం శుక్లాంబరధనం అనే శ్లోకం ఉంది, అది భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చెప్పేది. భగవంతుడే గురువును కీర్తించిన శ్లోకం శ్రీశైలేశ దయాపాత్రం అని. ఆ శ్లోకాన్ని నేను ఒకసారి అంటాను, అందరం కూడా నేర్చుకుని నిత్యం పారాయణ చేసుకుందాం. శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీశైలేశుల యొక్క దయకు పాత్రుడైన వారిని, జ్ఞాన భక్తి వైరాగ్యాది అనేక కళ్యాణ గుణగణ పూర్ణమైన సముద్రుని, రామానుజుల వారి విషయంలో ఎంతో ప్రేమ కలిగినటువంటి వరవరమునులు అనేటువంటి మహానుభావులు నేను సేవిస్తూ ఉన్నానని శ్లోకానికి అర్థం. ఇలా బాలుని రూపంలో భగవంతుడే వచ్చి మహానుభావులను సంకీర్తనం చేశారు. శిష్యుడి యొక్క ఆత్మోజ్జీవనం గురువు బాధ్యత, గురువు యొక్క శరీర పోషణం శిష్యుని యొక్క బాధ్యత. అలా మన దగ్గర ఏదైతే గొప్పదుందో ఆచార్యాయ ప్రియంధనం ఆహృత్య అంటారు. ఆచార్యునికి మన దగ్గర ఉన్నటువంటి వస్తువుల్లో వారికి ప్రీతిపాత్రంగా ఏది ఉంటే దాన్ని సమర్పించాలి. రంగనాథుడు అనుకున్నట్ట, ఏవైనా గిఫ్ట్ ఇవ్వాలి మా గురువుగారికి. ఏమి ఇవ్వాలి అంటే గురువుగారి పేరునే నా పేరుగా చేసుకోవాలి అనుకున్నారట. అழగు అంటే అందం, మనవాడన్ అంటే పెళ్లి కుమారుడని. వరవరములు చాలా అందంగా ఉండేవారు, చాలా గొప్పగా ఉండేవారు, దివ్యమైన తిరుమేని. కాబట్టి వారికి అழగియ మణవాడ మాముని అని పేరు. మహామునులు మాముని, అழగియ మణవాడ మహాముని. ఈ అழగియ మణవాళన్ అనే పదాన్ని రంగనాథుడు తమ పేరుగా తీసుకున్నారు, అంటే గురువు గారి మీద ఉండే ప్రేమతో. రెండవది, రంగనాథుడు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే వారి దగ్గర ఉన్నదేమిటి? ఆదిశేషుడు. ఆదిశేషుడినే వీరికి బహుమానించారట వరవరములకు. ఇది రెండవది. మూడవది, వారే సాక్షాత్తుగా బాలుని రూపంలో వచ్చి వరవరముల యొక్క వైభవాన్ని ఈ శ్లోకం ద్వారా ప్రకటించారు. ఇలా ఆనాడు సుందరకాండలో సీతమ్మ హనుమను కీర్తిస్తే లక్ష్మీదేవి, ఈనాడు సాక్షాత్తు రంగనాథుడు నారాయణుడు ఈ వరవరములను కీర్తించారు. ఇలా గురువు యొక్క వైభవాన్ని కీర్తిస్తూ బ్రతకండయ్యా. గురువు యొక్క అనుగ్రహ పాత్రులైతేనే భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. భగవంతుడు స్పష్టంగా మనకు దర్శనం అవ్వాలంటే తప్పక గురువుల యొక్క అనుగ్రహం పొందాలి. అలాంటి గురువులందరికీ మూలము వరవరములు. మనకు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో రామానుజుల వారు లోకానికి అనుగ్రహించిన విశిష్టాద్వైత సిద్ధాంతం, ఆ భగవద్ రామానుజ సంప్రదాయం ఎవరికైనా తెలియాలంటే రెండు కళ్ళు, ఒకటి తెంగళే, ఒకటి వడగళే సంప్రదాయం. అందులో ఈ తెంగళై సంప్రదాయంలో శ్రీశైలేశ దయాపాత్రం అంటూ ఈ శ్లోకంతో ప్రారంభించి గురు పరంపర సాగిస్తారు. ఏ సంప్రదాయానికైనా నారాయణుడే మూలం. అలా ఈ వరవరముల నుంచి ప్రారంభించి నారాయణ పర్యంతమైనటువంటి గురు పరంపరను మనం నిత్యం సేవించుకుంటున్నాం. ఈ శ్లోకాన్ని నిత్యం పఠనం చేద్దాం. ఈ ఆదిశేష అంశ అయినటువంటి వరవరములు వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మన ఎందుకు కలగాలని ఆచార్యులను ప్రార్థన చేసుకుందాం. మరొక మాట, వరవరములకు 8 మంది శిష్యులు అనుకున్నాం కదా, అందులో ఒకరు ఎరుంబియప్ప లేదా దేవరాజ గురువు అని పేరు, సంస్కృత నామం వారికి. వారు చెప్పారు, గొప్ప పని చేయాలి, లేదు గొప్ప పనికి కనీసం క్లాప్ చేయాలి. అలాగే మనం గొప్ప దినచర్యతో జీవనం సాగించాలి. కొంచెం అవకాశం ఉన్నా లేకపోయినా కనీసం గొప్పగా జీవితాన్ని సాగిస్తున్న మహానుభావుల దినచర్యను చదువుకుంటూ బ్రతకాలి. అలా ఈ వరవరముల యొక్క దినచర్యను 2 భాగాలుగా 2 స్తోత్రాలుగా వారు అనుగ్రహించారు. ఒకటి పూర్వ దినచర్య, మధ్యాహ్నం దాకా వరవరములు ఏం చేసేవారు చెప్పేది, మిగతా భాగాన్నంతా వర్ణించేది ఉత్తర దినచర్య. మధ్యాహ్న భోజనానికి ముందు ప్రసాదం, దాన్ని అనుయాగం అంటాం, దానికి ముందు ఈ స్తోత్రం చదువుతారు పూర్వ దినచర్య. రాత్రి ఉత్తర దినచర్య చదివి ప్రసాదం స్వీకరిస్తారు. అలా ఎవరైతే చేస్తారో వారు, వారితో కూర్చున్నటువంటి భక్తులందరూ కూడా పావనం, పంక్తి పావనం అవుతుందట. అలాంటి స్తోత్రాన్ని అనుగ్రహించారు. అంతటి వైభవం వరవరమున్నది. ఇంకా వారి దినచర్య వివరంగా మీకు తెలియాలంటే ఆ 2 స్తోత్రాల వ్యాఖ్యానాన్ని మనం పరిశీలిస్తే, తెలుసుకుంటే ఇంకా తెలుస్తుంది. అలాంటి వరవరముల యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీ అందరి యందు ఉండి ఆయురారోగ్య ఐశ్వర్య సంపన్నులై ఆచార్య పరిపూర్ణ కటాక్షంతో ఈ జీవనాన్ని ఉజ్జీవన పథం వైపు నడుపుతారని మనసారా ఆశిస్తూ భగవంతుని ఆచార్యులను ప్రార్థిస్తూ జయ శ్రీమన్నారాయణ. ఒకసారి స్వామికి మనం మంగళాశాసనం చేసుకుందాం. తులామూల అవతీర్ణాయ తోషితాఖిల సూరయే సౌమ్యజామాతృమునయే శేషాంశాయాస్తు మంగళం.
మంగళాశాసనపరైర్మదాచార్యపురోగమైः సర్వైశ్చ పూర్వైరాచార్యైः సత్కృతాయాస్తు మంగళం. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. జయ శ్రీమన్నారాయణ.